సరే సరే సరేనండి, బాయ్. ఎవడిడు ఇంక ఇట్లా వస్తుండు? వీడేంటి దొంగ ముఖం వేసుకొని నా వైపు గిట్ల చూస్తుండు? ఏ ఎవరు నువ్వు నా పక్కన కూర్చుంటావు? పెంట మొహపోడా. ఏ నవ్వి, నన్ను మర్చిపోయావా? నవ్వియా? నా పేరు నీకు ఎట్లా తెలుసు? నేను రమ్మిని. గతాన్ని మర్చిపోయావా నవ్వి? గతమా? పైత్యమారా నీకు? గతం గీతం అంటున్నావు? నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం, నువ్వంటే నాకిష్టం, నా నువ్వైతే నాకిష్టం. రమ్ము నవ్వి, రమ్ము, నవ్వి, ఏంట్రా ఇలా అయిపోయావు? బొచ్చు వికేసిన కోళ్ళెక్క. ఏం చేయమంటావే నవ్వి? నీ మీద బెంగ పెట్టుకొని పెట్టుకొని ఉన్న బొచ్చంతా పోయింది. రమ్మి, నీకు ఇంకా గుర్తున్నానా నేను? నేనైతే నిన్ను ఎప్పుడో మర్చిపోయినా. ఏంటి నవ్వి అంత మాట అన్నావు? ఫీల్ అయినవా రమ్మి? ఏ నువ్వంటే నేను ఫీల్ అవుతానా నవ్వి? అది సరే గాని రమ్మి, మరి నీకు పెళ్ళయిందా లేదా? అయ్యిందిలే, ఓ గయ్యాలి గంపతో. ఆ, గయ్యాలి కంపనారా? కొంపదీసి నిన్ను తిడుతుందారా? ఏం చెప్పాలి నవ్వి నా బాధ? తిట్టుడు కాదే, కొడుతుంది. రూమ్లో వేసి 2 డోర్లు మూసి దిబా దిబా కొట్టి బయటికి వెళ్ళి నంగనాచి లెక్క నేనే తనను కొట్టినట్టు క్రియేట్ చేస్తుంది. అంటే రమ్మి, నువ్వు పెళ్ళాం చేతిలో పప్పు శుద్ధమేనా? సరేలేవే నవ్వి, నాది వదిలే. నేనేం పట్టుకున్నా రమ్మి వదిలేయడానికి? నువ్వు నీ అది కాదు కానీ మీ ఆయన నేను మంచిగా చూసుకుంటాడా? హా, ఏం మంచి చూసుకున్నాడో ఏమో. ఆడు నీ లెక్కనే మిడిగుడ్లోడు. ఆడిని పెళ్లి చేసుకున్నాడేమో గాని 3 చెర్ల నీళ్ళు అయిపిస్తుండు రోజులు లేవనితోటి. నీకు అసొంటి మొగడు, నాకు ఇసొంటి పిల్లం, ఇద్దరికి సరిపోయాంలే. అది సరే గాని నీకు పిల్లలు ఎంతమంది? పిల్లల పాడ పెళ్ళై గిన్నెలైనా పిల్ల లేదు, జల్ల లేదు. ఎందుకు రమ్మి, కొంపదీసి నీకు మ్యాటర్ లేదా? ఏంది నవ్వి అంత మాట అన్నావు? హా, నేనేమన్నా ఉన్నదే అన్నా. అది కాదు నవ్వి, నా పిల్లానికే పిల్లలు గారని డాక్టర్ చెప్పిండు. అయ్యో రమ్మి, నీ గోస కుక్క కూడా రావద్దు. కుక్కతో పొడుస్తున్నావు ఏంటి నవ్వి నన్ను? ఫీల్ అయినవా రమ్మి? ఏ నువ్వంటే నేను ఫీల్ అవుతానా నవ్వి? ఇంతకీ నీకెంతమంది పిల్లలు నవ్వి? ఏమైంది నవ్వి, కంట్లో ఏమన్నా పడ్డదా? ఏం లేదు రమ్మి. ఇంతకీ నీకు పిల్లలు ఎంతమంది చెప్పలేదు? నాకు కూడా పిల్లలు లేరు రమ్మి. అంటే నీకు కూడా లేదు రమ్మి.
నవ్వే ఉమ్. నాకే పిల్లలు లేరు అనుకుంటే నీకు కూడా లేరా? అబ్బా రమ్మి, నువ్వు మాటికి పిల్లలు లేరు అనకు. ఆ మాట ఇంటినే నాకు చిరిచిరి పెడుతుంది. ఛీ. నువ్వు నేను ఏ జన్మలో ఏ పాపం చేసినామో పిల్లలు లేకుంటాయి. అదేంటి రమ్మి, మన ఇద్దరికి పిల్లలు లేరు అంటున్నావు? అక్కడికి ఏదో మన ఇద్దరం మొగుడు పిల్లలు అయినట్టు. పోనీ నిజం చేద్దామా నవ్వి? వామ్మో, నేను ఇక్కడనే ఉంటే తాళి కూడా కట్టేటట్టున్నావు రమ్మి. నవ్వి నువ్వు అని నీకోసం తాజ్మహల్ కట్టిస్తా. తాజ్మహల్ ఏమో గాని 5 లక్షల అప్పు ఉంది, కట్టేయి. 5 లక్షల అప్ప? 5 లక్షల అప్ప? వామ్మో. చల్లబడ్డవా రమ్మి? నా కోసం తాజ్ మహల్ కడతాను, ఈ 5 లక్షల అప్పు కట్టలేవా? ఒకేసారి 5 లక్షలు అంటే కడుపులో తిప్పినట్టు అయింది. ఆ? కడుపులో తిప్పుతుందా అంటే పొద్దున ఓలే తాజ్ మహల్ కడతాడంట. తాజ్ మహల్ గిసండి మాటలు చెప్పే అప్పుడు నన్నాగం చేసినావు. అది కాదు నవ్వి. ఏ ఊకో, ఇత్తవయ్యవా ఇప్పుడు? దీన్ని కలసడం కానీ నా సావుకు వచ్చింది ఏంది? ఏమైంది? ఇత్తవా లేకపోతే మీ చేసి అల్లరిసిన వాళ్ళు అందరినీ విలువన్నా? నువ్వేందే ఇట్లా తయారైనావు? నేను ఇడుంటే నా పని అంతే. ఏడీడు రమ్మి, ఎటువైనవురా? తాజ్ మహల్ కట్టిస్తా అంటివి కదా. ఉండనీకి ఇంక ఇల్లు లేదు కానీ నాకు తాజ్ మహల్ కట్టిస్తాడంట. తాజ్ మహల్